त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ महागणपतये नमः। భక్తుడు భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసుకుందాం. భక్తుడు భగవంతుడు చాలా చక్కని సంబంధం భక్తునికి భగవంతునికి. సెల్ ఫోన్ లేకుంటే బ్యాటరీ లేదు, బ్యాటరీ లేకుంటే సెల్ ఫోన్ లేదు. భూమి లేకుంటే ఆకాశం లేదు, ఆకాశం లేకుంటే భూమి లేదు. ఆకాశం లేకపోతే భూమి బద్దలైపోతుంది, భూమి లేకపోతే ఆకాశం పడిపోతుంది కింద. అట్లా అమ్మ లేకుంటే నాన్న లేడు, నాన్న లేకుంటే అమ్మ లేడు. దేవుడు లేకుంటే జీవుడు లేడు, జీవుడు లేకుంటే దేవుడు లేడు. ఇది దేవుడు, ఇది జీవుడు. వాడు వచ్చినాకనే వీడు మోగుతున్నాడు. దేవుడు లేకుంటే జీవుడు లేడు, జీవుడు లేకుంటే దేవుడు లేడు. దేహమే దేవాలయము, అందున్న జీవుడే దేవుడు. భక్తుడు భగవంతుడికి ఎంత ఆనందం ఉంటుందంటే, భక్తుని విడిచిపెట్టి భగవంతుడు ఉండడు, భగవంతుని విడిచిపెట్టి భక్తుడు ఎప్పుడు ఉండడు. భూమిని విడిచిపెట్టి ఆకాశం ఉండదు, ఆకాశం విడిచి భూమి ఉండదు. తల్లిని విడిచిపెట్టి చిన్న పాప ఉండదు, పాప విడిచిపెట్టి తల్లిని ఉండదు. మనం ఇక్కడ కూర్చున్నాం కానీ శుద్ధి అవుతున్నాం. ఎన్నో పాపకర్మలు, కోడిని తిన్నది, నక్కని తిన్నది, మనిషిని చంపింది, ఆ పాపకర్మలన్నీ శుద్ధి అవుతున్నాయి. ఈ శాప నుంచి భూలోకం దాకా శుద్ధి అవుతుంది. అంటే లోపల శక్తి లాక్కుంటుంది. మరి చెట్లు 4 దిక్కులలో గమనిస్తున్నాయి, చెట్లు లాక్కుంటున్నాయి. భక్తుడు బలమైన వాడు. కావేరీ నది ఒడ్డున తంజావూరు గ్రామం. అదనూరు, తంజావూరు పట్టణం, అదనూరు అనేది ఒక గ్రామం. అక్కడ నందనార్ అనే ఒక అబ్బాయి 12 ఏళ్ళ వయసు గలవాడు. తండ్రి భక్తుడు. వాళ్ళ వృత్తి ఊరు అవతలు ఉండాలి. తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు, ఎవరు లేరు.
తండ్రి బాధ్యత కొడుకు నెరవేర్చాలి. ఊర్లో పని చేయాలి, వయసు చిన్నగైనా పని చేయాలి. చచ్చిపోయినారంటే బంధువులు తవ్వాలి, వాళ్ళకు సహాయపడాలి, లేకుంటే ఆయనకు భాగం రాదు. బర్రెలు చచ్చిపోయినాయంటే తోలు తీసి యజమానులకు చెప్పులు కుట్టి ఇవ్వాలి, నీళ్లు తోడుకోవడానికి బకెట్లు తయారు చేసి ఇవ్వాలి, అలాంటి వస్తువులు తయారు చేసి ఇవ్వాలి. బర్రె చనిపోయిందంటే దాని మాంసాన్ని తీసుకెళ్ళి ఊరి బయట పడేయాలి, ఒక్కొక్క ముక్కని పడేయాలి. చిన్నవాడు, బలహీనం మారివాడు, 12 ఏళ్ళ వయసువాడు మూటలు కట్టుకొని తన రెండు పీస్గా చేసి, అంటే మామూలుగా దాన్ని ముక్కలు చేసి విడదీసి తన మెడ మీద వేసుకొని నెత్తి మీద కొంచెం పెట్టుకొని ఆ రకంగా కొండపోయి ఊరి బయట పడేసేవాడు. తోలు తీసేవాడు, తర్వాత దాన్ని తీసి బయట పంచేవాడు. బయట ఎక్కడో గుంతల్లో ఎక్కడో పడేసేవాళ్ళు వేరే వాళ్ళంతా. ఈయన కాకులకు కుక్కలకి గద్దలకి పంచేందుకు ఎక్కడ కాకులు ఉంటునో అక్కడ పోయి పంచేవాడు. ఒకపారి శివుని గురించి కథ విన్నాడు, హరికథ. విన్న తర్వాత ఎక్కడ చూసినా లింగంలా కనబడితే శివ శివ అంటాడు, ఇంకేమన్నాడు, శివ 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 అంటాడు. ఎక్కడ లింగం చూసినా శివ, కాయలు చూస్తే శివ, మామిడికాయలు చూస్తే శివ, నువ్వు ఉన్నావా దీంట్లో అంటాడు. అలా అలవాటైంది. గతజన్మ సంస్కారం కొంచెం మిగిలిపోయింది. చేసుకున్న పుణ్య డిపాజిట్ శివార్చన వలనో, శివ పూజ వలనో, శివకథ వలనో కొంచెము అది లోపల ఉండిపోయి అన్ని కదిలిస్తుంది. తండ్రి బాధ్యతని నెరవేరుస్తున్నాడు, ఊరి వాళ్ళకు సేవ చేస్తున్నాడు అన్ని రకాలుగా. మరి ఒకరోజు శివరాత్రి వచ్చింది. ఆ శివరాత్రి నాడు శివుని దర్శనం చేసుకోవాలని వెళ్ళాడు. తంజావూర్ గ్రామం, పట్నం, దాని పక్క ఒక గ్రామం. ఆ గ్రామంలో శివుని దర్శనం చేసుకోవాలి. శివుడు అక్కడ ఉన్నాడు. శివునికి ఇంత దగ్గరలో ఒక నంది ఉంటుంది, పెద్ద నంది. శివాలయం పెద్దది. అర్జునుడు నంది యువతలి గరుడస్తంభం యువతలికే ఉండాలి. నంది అడ్డం ఉంది, గరుడస్తంభం యువతలికే. అర్జునుడు కాబట్టి, మాల కాబట్టి లోపలికి పోవడానికి వీలు లేదు, పోతే బ్రతకలేడు. అంత కఠినమైన శిక్ష విధిస్తారు. అలా ఎగిరెగిరి చూస్తున్నాడు. శివ శివ ఒక్క పని నేను చూడాలందయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. తల కొట్టుకుంటున్నాడు. ఒక్కసారి పంతులారా తప్పించుకోండి కొంచెం. ఎవరు తప్పుతారు? వాళ్ళ ధూండ్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళని తప్పించుకున్నాడు జనాన్ని. తర్వాత నంది అడ్డం వచ్చిండు, పెద్ద నంది, చాలా పెద్ద నంది, ఇంత పొడవు నంది అడ్డం ఉన్నాడు. అయ్యా నువ్వు అడ్డు తొలుగు, నా శివుని చూడని అడ్డు తొలుగు అని ఏడుస్తూ ఉన్నాడు. తల కొట్టుకుంటున్నాడు బాగా. శివ 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 అంటున్నాడు. ఆయన పేరు నందనార్. అలా తల కొట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ నంది దగ్గరికి వెళ్తున్నాడు. తల నీ కొట్టుకున్న తల బద్దలు చేసుకుంటే ఇప్పుడు శివుడు కనబడు. అప్పుడు శివుడు అన్నాడు, శివుడు అలా మూర్తిలోకి వెళ్ళి లేచినట్టు కనబడ్డాడు. నాకు ఎవరో ఒక మనిషి లేచాడనుకున్నాడు, శివుడు అనుకోలేదు, నందనార్. అలా నంది వాడు మొండివాడు, తల బగలగొట్టుకోవచ్చు, నువ్వు జరువు పక్క ఉన్నాడు. ఆ నంది ఎంబడే గర్ర అనుకుంటాను జరుగుతుంటే భక్తులంతా ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గరగర గరగర అనుకుంటూ పోతుంటే అప్పుడు అందరు కదిలిపోయారు. ఆశ్చర్యం ఏంటిది? అప్పుడు గుడి కూడా కొంచెం కదిలినట్టు అయిపోయిందట. అప్పుడు నందనారికి పూర్తిగా దర్శనమైంది. నందనారు ఏం పూజ చేసేవాడు? తండ్రి పోత పోత ఒక పొప్పడి చెట్టు ఇచ్చాడు ఇంట్లో. పొప్పడి చెట్టు ఇంట్లో పెట్టిపోయాడు. ఎప్పుడు ఆ పొప్పడి చెట్టు దగ్గర వెళ్ళి తండ్రి మొరబెట్టుకునేవాడట. నువ్వు పండ్లు ఇస్తున్నావు, కాయలు ఇస్తున్నావు అమ్మా, నాకు ధన్యవాదం అని చెప్పేవాడట. ఇంత మంచి పండని పండు తిన్నాక పోయి దండం పెట్టేవాడట. అది ఈ పిల్లోనికి అలవాటైంది. అలా ఆ చెట్టు దగ్గర ఎప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివ శివ అనుకుంటా చెట్టు కింద కూర్చేవాడు. ఇది కల్పవృక్షం అని తెలియదు ఆయనకు. ఈ పొప్పడి చెట్టు కల్పవృక్షం అని తెలియదు. దాని కాయ లింగాకారమే. ఇది కల్పవృక్షం ఎలా అవుతుంది? కల్పవృక్షం ఎలా అవుతుంది? ఇక్కడ పూలు ఉంటాయి, ఇక్కడ చిన్న కాయలు ఉంటాయి, నెల తర్వాత వచ్చేటి. ఇక్కడ 3 నెలల తర్వాత వచ్చే కాయ ఉంటుంది, ఇక్కడ 6 నెలల తర్వాత వచ్చే కాయ వస్తుంది. అంటే కింద నుంచి మీదికో, మీది నుంచో కిందికో
కాయలు మాత్రం సిద్ధంగా ఉంటాయి. ఈరోజు వాడే పండు ఇది పెద్దది, ఈ పెద్ద పండు ఇంకా పెద్దది 3 నెలల తర్వాత, ఇంకా పెద్ద, ఇంకా తర్వాత వచ్చేది, ఇంకా పెద్ద తర్వాత, ఈ ప్రకారంగా లైన్గా సిద్ధమవుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు ఖాతా ఆపదు ఇది. రెండోది దీనికి ఉన్నది ఏంటంటే కింద బ్యాలెన్స్ ఏళ్ళు ఇంతవరకు ఉంటాయి, ఇక్కడ నుంచి ఒక అర్ధ గజం పావు గజం వరకు ఉంటాయి, మీద ఈ ఆకులతో బ్యాలెన్స్ చేస్తుంది. దుమ్మరవాడు వైర్ మీద నుంచి ఎలా అయితే చాలా చక్కగా కట్టెను పట్టుకొని నడుస్తాడో ఆ ప్రకారంగా ఈ చెట్టు ఇలా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఆకులు ఎప్పుడు ఎండిపోవు, ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. ఒక్కొక్క కాయ పూర్తిగా అయినప్పుడు ఒక్కొక్క ఆకు రాలిపోతుంది, కానీ ఎప్పుడు ఆకులు వేరే చెట్లాగా రాలిపోదు. దాన్ని కల్పవృక్షం అంటారు. అంటే ఎప్పుడు కాత ఉంటుంది, పండు ఉంటుంది, కాయ ఉంటుంది, పిండి ఉంటుంది, మళ్ళీ పువ్వు ఉంటుంది, ఎప్పుడు కాత కాస్తనే ఉంటుంది. దాన్ని కల్పవృక్షం అంటారు. ఈ కల్పవృక్ష సాధన వల్ల, దాని దగ్గర జపం చేయడం వల్ల నందనారు ఎంతో పైకి ఎదిగాడు, ఎంతో బలంగా తయారయ్యాడు, ఎన్నో బలమైన కార్యక్రమాలు చేశాడు, దైవాన్ని మెప్పించాడు, దైవాన్ని చూశాడు. కల్పవృక్షాలు 18 రకాలు. పప్పడకాయ బలమైన కల్పవృక్షం, చాలా చక్కని శక్తి గలది, కాయలు ఎన్నో మోస్తుంది. దీన్ని ఇలా దుమ్మరవాణిలాగా వైర్ మీద నడిచినట్టుగా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. కింద ఏళ్ళు చాలా దూరంగా ఉండవు, దగ్గర ఉంటాయి. ఎక్కడో దూరం ఉంది, దాన్ని బ్యాలెన్స్ అనడానికి కూడా వీల్లేదు. ఇలాంటి కల్పవృక్షాలు ఇంకెన్నో ఉన్నాయి, మీకు చెప్తూ పోతుంటాను. మళ్ళీ వారం కూడా ఇంకోటి చెప్పే ప్రయత్నం చేస్తా. దీన్ని పూజించి చూడండి. ఇంకొకటి దీన్ని చెప్పవలసింది ముఖ్యమైనది ఉంది, అది మీరు గమనించండి. ఈ ఆకు రసం, డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే హెమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ పడిపోతుంది, రక్తం పడిపోయింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, ప్లేట్ కౌంట్ పడిపోయింది అంటారు. దానికి రక్తం ఎక్కియాలి అని నానా ఇబ్బందులు పెడతారు. దీని రసం, లేత ఆకుల రసం 1 స్పూన్, చిన్నోడైతే 1 స్పూన్, 12 ఏళ్ళ లోపల ఉన్నవాడైతే, పెద్దవాడైతే టేబుల్ స్పూన్, 5 రోజులు తాగాలి. 1 స్పూన్, 1.5-2 గంటల వరకు ఇంకేం తినకూడదు, పడిగట్టున ఉండాలి. పొప్పెడాకులు డెంగ్యూ ఫీవర్ వస్తే, రక్తము పడిపోయిందంటే, బ్లడ్ కౌంట్ తగ్గిందంటే ఇది బలమైన ఔషధము. పొప్పడికాయ, ఇది బలమైన పొప్పడికాయ. ఈ పొప్పడికాయని కొయ్యాలి, కోసి ముక్క చేయాలి. పుండు మాంత లేదు, రంధ్రం పడ్డది, దానికి మందు లేదు అంటారు డాక్టర్. రంధ్రం పడ్డది, పుండు చాలా పాతది, దానికి మందు లేదు, వస్తుంటుంది పోతుంటుంది అంటారు. ఈ పొప్పడికాయ ముక్క చేసి అన్నం మార్చిన తర్వాత ఆ పొప్పడికాయ ఇంత ముక్క దానిలో పెట్టాలి. అన్నం మార్చిన తర్వాత ముక్క పెట్టి పొయ్యి మీద కొంతసేపు పెట్టాలి. ఆ ముక్కను తీసి రాయి మీద మంచి గంధం తీయాలి. ఆ గంధాన్ని ఆ పుండుకి పెడుతూ ఉండాలి. పుండు విచిత్రంగా మానిపోతుంది. క్యాన్సర్ వ్యాధి వస్తుంది. క్యాన్సర్ వ్యాధి అన్నిటికీ మందు ఉంటుంది, ఒక క్యాన్సర్ వ్యాధికి మందు ఉండదు. బొక్క రంధ్రం చేసి బొక్కలు రాత్రి పండుకుంటే తెల్లారి బొక్క మొక్కలన్నీ కిందికి పడుతుంటాయి. కాలు నుంచి మోకాల నుంచి తొడ వరకు. కొన్నిసార్లు ఇక్కడ కూడా మొక్కలు, కొన్నిసార్లు ఇక్కడ కూడా బొక్కలు. అది బోన్ క్యాన్సర్. దాంట్లో బొక్కలన్నీ బయటికి వెళ్తుంటాయి, చిన్న ముక్కలు వెళ్తుంటాయి. ఇది బాగా కావాలంటే దైవానుగ్రహం కావాలి, లేకుంటే గురువు అనుగ్రహం కావాలి. దీనికి మందు లేదు, కానీ ఒక మందు ఉంది. ఊరికోడి ఛాతి ముక్క, దాని మాంసం ముక్క అలా పెట్టాలి. పెట్టి రాత్రి కట్టాలి, తెల్లారి వరకు పురుగులు బయటకు వచ్చి చచ్చిపోతాయి, ఆ పుండు మాంతుంది. ఇది వేరులకంతా చెప్తూ వెళ్ళండి. ఒక జీవహింస చేయవలసి వస్తుంది, కోడి రాదు మా సబ్జెక్టులో, కానీ ఇది మందు. భైరాగి యోగం. మా గురుగారు విచిత్రంగా బొక్కలు పొడి రాలేదు, నేను కోడిని కొట్టండి అన్నాడు. ఆయన కోడి ముట్టుకునేవాడే కాదు, కొట్టండి అన్నాడు. కొట్టిండు, తన్నే కోసి దాని మీద ఇలా ముక్క పెట్టాడు. 2వ రోజు పురుగులన్నీ బయటకు వచ్చాయి. 5వ రోజు మానిపోయింది. అంటే వాళ్ళ వాక్శుద్ధి, వాళ్ళ శక్తి, వాళ్ళ ఆశోధం ఈ ప్రకారంగా పనిచేస్తుంది. అది నాటుకోడి ఉండాలి. ఇంగ్లీష్ కోడి మళ్ళీ పనికొస్తుందో తెలియదు. నాటుకోడి అంటే మేడ్ ఇన్ ఇండియా, నాట్ మేడ్ ఇన్ జపాన్. మంచి గట్టి గమనించండి. వారానికి ఒక్కసారైనా కనీసం, ఇప్పుడు మీరు కూర్చున్నారు అందరూ, మీ నెత్తి మీద
లేక మీ పక్కకు సూర్యుడు పడ్డాడు, సూర్యకిరణం పడుతుంది, అది చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టు మీద పడ్డ కిరణం మీ మీద పడ్డాడు చూసుకోండి. అది ఏ చక్రం ఉంటుంది? సహస్ర చక్రం కానీ, ఆజ్ఞాచక్రం కానీ, విశుద్ధ చక్రం కానీ. మీరు ఇటు తిరగండి, కొంచెం ఇటు తిరిగి సూర్యుని చూసుకోండి. మీరు చేయండి. ఇప్పుడు ఏం చేయండి? మొదలు మూలాధార చక్రం తీసుకోండి. కాళ్ళు, మూలాధారం, కాళ్ళు. కళ్ళు మూయండి. ఓం సూర్యదేవాయ నమః అనుకోండి. అలా అనుకుంటూ మెల్ల మనసులో అనుకుంటూ ఆ సూర్యున్ని ముందు మూలాధార చక్రం అంటే మోకాల నుంచి మూత్రస్థానం నుంచి తీసుకువెళ్ళండి చక్రం ఒక్కొక్కటి. తర్వాత కడుపుకి మణిపుర చక్రం, తర్వాత ఛాతికి, తర్వాత కంఠానికి, తర్వాత నొసలికి ఆజ్ఞాచక్రం. మీరు చేయి తిప్పుకోవచ్చు. మీరు చేయి తిప్పుకుంటూ కావాలంటే गर्भकोशम जनेन्द्रियालु गर्भकोशम गदा चेदेंडी। आपका हाथ घुमाइए, सूरज के किरण तुम्हारे ऊपर गिर रहे हैं, आपके चक्कर को जो है ना हलाइए। చెట్టు సూర్యుడు చక్రము మనసి అన్ని చక్రాలు సిద్ధి చేసుకోండి మనసారా। చెట్టు కొమ్మల మీద పడుతుంది, సూర్యుడు పడుతున్నాడు, ఆ కొమ్మల నుంచి సర్వశక్తిని తెచ్చి నీ చక్రాలకు శుద్ధి చేస్తాడు। ఆయనలో ఉన్న ఇచ్చదనము, చెట్లో ఉన్న పచ్చదనము నిన్ను మళ్ళా పచ్చగా చేస్తుంది। सूर्य ఉన్న सूर्य के अंदर जो शक्ति है वो शक्ति झाड़ के ऊपर गिरेगा, झाड़ के अंदर भी जो शक्ति है वो शक्ति आपके चक्र के ऊपर गिरेगा। पहले मूलाधार नीचे, उसके बाद स्वादिष्ठाना जनेंद्रिय के पास, गर्भकोश के पास, प्रोस्टेट ग्लैंड, सिस्ट, जो गर्भकोश में सिस्ट होता वो, फाइब्राइड्स, रेक्टम कैंसर, यूट्रस कैंसर, ये सब को निवारण करने वाला सूरज तुम्हारे अंदर का बीमारी सीधा झाड़ के ऊपर से खींच के ले जाके अपने भट्टी में जला देते। सूरज भगवान ने तुम्हारे अंदर का बीमारी लेके जाके किरण के द्वारा अपने गरम भट्टी में जला देते। సూర్య భగవంతుడు మూలాధార చక్రంలో తగిలాడు। ఇప్పుడు మీకు అక్కడ ధ్యానం పెట్టండి। తర్వాత స్వాదిష్టాన చక్రం, దాని తర్వాత సూర్యుడు కదులుతున్నాడు, మణిపుర చక్రం, తర్వాత అనాథ చక్రం, దాని తర్వాత విశుద్ధ చక్రం, సూర్యుడు వస్తున్నాడు, దాని తర్వాత విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం। ఈ చక్రాలున్న చెత్త, ధూళి, మట్టి అన్ని పైకి తీసుకెళ్తాడు। అన్ని పైకి తీసుకెళ్ళి తనలో ఉన్న బట్టిలో కాల్ చేస్తాడు। కనీసం వారానికి ఒకసారి చెట్టు దగ్గరికి వెళ్ళండి। हफ्ते में एक बार झाड़ के पास जाओ। वृक्ष शास क्रिया చక్రశాస కితాబ్ హై పడో। చక్రశాస బుక్ ఉంది, పూర్తి వివరాలు చదవండి। మీరు ఒక యోగా మాస్టర్ అయిపోయి మీ బెస్తులు మీరు చెప్పుకోండి। अभी आहिस्ता एंड करो, हाथ अपना मलो, सूर्य भगवान को नमस्कार करो। भगवान पूरा दुनिया के ऊपर कैसा उजाला फेंक रहे तुम, कैसा गर्मी पहुंचा रहे, एक बार पूछो उनको, मालूम होता क्या चमत्कार है प्रभु तुम्हारे, करके बोलो। वेर इज गाड, हव इज गाड, భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అంటే సూర్యునిలాగా ఉంటాడు। వినాలి, విన్నాక పాటించాలి, పాటించినాక రామచంద్రునిలాగా పాలించాలి। అరణ్యం పాలించిండు, పేరు సంపాదించుకున్నాడు, అయోధ్య పాలించిండు, పేరు సంపాదించుకున్నాడు। ఒక్కటి మరవద్దు, వన భోజనాలు కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే చేస్తారు। అది కాదు, వన భోజనాలు భాస్కరుని దినం ఆదివారం మనకు వస్తుంది, నెలకు 2 సార్లు అవకాశం ఉంది।
మూడోసారి కూడా మీరు అవకాశం తీసుకోవచ్చు, సండే రావచ్చు. మన భోజనాలు తప్పకుండా తెచ్చుకోవాలి. పప్పు, కూర, నెయ్యి, పచ్చడి కాదు, అన్నీ కలిపేసేయండి అన్నంలో, బియ్యంలో ఉడకబెట్టండి, ముద్ద పట్టుకరండి. గాడిద గడ్డే తిని సుఖపడుతుంది, గాడిద గడ్డే తిని సుఖపడుతుంది. ఏనుగు ఆకులేదిని బలంగా ఉంటుంది. బర్రె గడ్డి తిని 10 కిలోల పాలిస్తుంది, నెయ్యి ఇస్తుంది, వెన్న ఇస్తుంది, పెరిగిస్తుంది. మానవుడు ఏమిస్తాడో నాకు తెలియదు. అన్నీ తింటాడు వీడు. కుక్కబొక్క, నక్కబొప్ప, చాకబొప్ప, శనగలు, పల్లీలు, అటుకులు, అవిసెలు అన్నీ తింటాడు. ఒక్కటి వాడు విడిచిన అంతకే ఉన్నాడు, ఏమి సాధించాడు. కనీసం మీది కన్నా ఎగరాడు. ఏనుగు తొండంతో కీయండి తొండలు లేపుతుంది, కనీసం వీడి తొండం కూడా లేపడు. ఏ నమ్మన్న దైవాన్ని తీసుకో, నువ్వు తెల్లగైపోతావు, నీ పాపకర్మ దూరం అవుతుంది, దానికి సంశయమే లేదు. నీ పాపాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు.